ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అంతటి లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చూసి కొనెనను. చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. ఆదికాండము 31:49-50 వచనాలు. లాబాను ఆందోళన పడుట. యాకోబు తన కుమార్తెలైన రాహేలు మరియు లేయా పట్ల వ్యవహరించవలసిన విధానము యొక్క ప్రాముఖ్యతను లాబాను స్పష్టంగా తెలియజేశాడు. మరియు ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనకూడదని అతన్ని హెచ్చరించాడు. దేవుడే సాక్షి. లాబాను తమ నిబంధనకు దేవునిని సాక్షిగా ప్రార్థించాడు. నిబంధన తీవ్రతను మరియు దానిని ఉల్లంఘించడం వలన కలిగే పరిణామాలను స్పష్టంగా తెలియజేశాడు. ఈ వచనం ప్రాచీన తూర్పు సమీప సంస్కృతిలో కుటుంబ సంబంధముల ప్రాముఖ్యతను మరియు కట్టుబాట్లను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.